హాయ్ గాయ్స్, ఈరోజు సైకిల్ పంక్చర్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు సైకిల్ ఫిక్స్ చేసే వాళ్ళని చూసి నాకు చెప్పినాడు. నేను మా నాన్నని ఫాలో అవుతున్నా, మీరు నన్ను ఫాలో అవ్వండి. ముందుగా టైర్లో ఉన్న ట్యూబ్ని బయటికి తీయాలి. నేను ఈ ట్యూబ్ని బయటకు తీసేలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇక్కడ పంక్చర్ షాప్స్ ఉండవు, అందుకే ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం. మీరు కూడా పంక్చర్ షాప్స్ వెళ్ళకుండా ఈ మెథడ్ కూడా ట్రై చేయండి. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత ట్యూబ్ని బయటికి తీసినాక ట్యూబ్లో గాలి ఫిల్ చేయాలి. ఇది రెండోసారి ఫిక్స్ చేయడం. ముందు మా నాన్న చేసినారు కానీ ఫిక్స్ అవ్వలేదు, అందుకే నేను సొంతంగా చేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్లో ముంచి చూస్తున్నా బుడగలు వస్తున్నాయా, బుడగలు వస్తే అక్కడ పంక్చర్ అయినట్టు. ఇంకా నేను ఎక్కడైనా పంక్చర్ అయిందో చూస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ బుడగలు వస్తున్నాయి, ఇక్కడ పంక్చర్ అయినట్టు. ఇప్పుడు నేను ట్యూబ్ని బట్టతో తుడుస్తున్నా, నీళ్ళు అంతా అయింది. అందుకే ఇది నా ఫస్ట్ టైం ఎడిటింగ్. ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్యూచర్ వీడియోస్కి యూజ్ చేస్తా. ఇప్పుడు ట్యూబ్లో నుంచి గాలి తీద్దాం. మొత్తం గాలి తీస్తే మళ్ళీ అది పాప్ అవ్వద్దు, అందుకే తీస్తున్నా. ఇప్పుడు టూల్స్ని అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు పంక్చర్ని తుడుస్తున్నా. ఇప్పుడు గరుకు కాగితంతో పంక్చర్ని స్మూతింగ్ చేస్తున్నా, ఎందుకంటే గమ్ పెట్టినప్పుడు డస్ట్ ఉన్నా అది స్టిక్ అవ్వద్దు, అందుకే నేను స్మూతింగ్ చేస్తున్నా. ఇప్పుడు గమ్ని తీస్తున్నా బయటికి. దీన్ని బాగా స్టిక్ అవ్వడానికి సూపర్ గ్లూ వాడుతున్నా. మీరు ఏదైనా గ్లూ వాడచ్చు, కానీ బాగా స్టిక్ అవ్వడానికి సూపర్ గ్లూ వాడుతున్నా నేను. ఇప్పుడు గమ్ పెడుతున్నాను. స్టిక్కర్ పెట్టినప్పుడు బాగా స్టిక్ అవ్వాలి అని పెడుతున్నాము. లాస్ట్ టైం పెట్టలేదు, అందుకే పోయింది. ఇప్పుడు పంక్చర్ దగ్గర స్టిక్కర్ పెడతాము, అందుకే సూపర్ గ్లూ పెడుతున్నాము. ముందు సూపర్ గ్లూ పెట్టలేదు, అందుకే బాగా స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్టిక్కర్ని బాగా స్టిక్ అవ్వడానికి నేను దాన్ని కొడుతున్నా. అప్పుడు బయటికి రాదు ఆ స్టిక్కరు, అందుకే కొడుతున్నా. ఇప్పుడు గాలి కొడుతున్నాను ట్యూబ్ లోపలికి. ఇప్పుడు చూద్దాం బుడగలు వస్తున్నాయా లేదా చూస్తున్నా. ఒకవేళ రాకపోతే సైకిల్ ఫిక్స్ అయినట్టు. తర్వాత దీన్ని గాలి తీసి టైర్ లోపలికి పెడతాము ట్యూబ్ని. కొంతసేపు పడుతుంది. ఇప్పుడు చూపించిన వీడియోలో నేను ఇండియాలో చాలా స్ట్రగుల్ అయినా గాలి కొట్టడానికి. ఇక్కడ నేను నేర్చుకొని సైకిల్కి నేనే గాలి కొట్టుకుంటున్నా. ఇప్పుడు ఆ టైర్ని కొంచెం లోపలికి పెట్టాలి, మళ్ళీ అది బెండ్ అవుతుంది, అందుకే లోపలికి పెడుతున్నా. ఇప్పుడు నేను గాలి కొడుతున్నాను. నేను అన్నీ క్లీన్ చేసుకొని టెస్ట్ చేస్తా. తర్వాత నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ట్రై చేయడానికి. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా, అది ఫిక్స్ అయిందా లేదని చూస్తున్నా. ఈ మెథడ్ సక్సెస్ అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం చేసేది, ఇంకా సక్సెస్ అయినా. సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. బాయ్ గాయ్స్.